మహాశివరాత్రి రోజు రుద్రతంత్రంలో పాల్గొని ఎలాంటి బలమైన సమస్యల నుంచైనా బయటపడే సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి. నమస్కారం శ్రీనివాసమూర్తి గారు. నమస్తే అండి. చాలామంది మనం వింటూ ఉంటామండి. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ రకంగా అయినా సరే నరదృష్టి గనక తగిలితే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే. సనాతన ధర్మం నుంచి వస్తూ ఉంది. అండ్ వేదిక్ సైన్స్ కూడా కొంత చెప్పబడింది అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా నరదృష్టి అనేటువంటిది ఉందా లేదా? దీనికి శాస్త్రీయ ప్రమాణం ఏమైనా ఉందా అసలు? ఎందుకంటే ఎక్కువగా నేను చాలా ఆర్టికల్స్లో వాటికి సంబంధించినటువంటి అంటే ఆ థంబ్‌నెయిల్ వరకు చూసినటువంటివి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడున్న మోడర్న్ దానికిను అండ్ సనాతన ధర్మం తర్వాత వేదిక్ సైన్స్ ఏదైతే చెప్తుందో అవన్నీ కలగలిపి చెప్తారన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ నరదృష్టి అంటే నరుడి యొక్క దృష్టి. దృష్టి అంటే చూపు. ఇక్కడ నరుడి యొక్క చూపుకి అంత శక్తి ఉందా అనేది అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి ప్రశ్న. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? నరుడి దృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయని చెప్పారు. మరి ఏది ఒక నల్లరాయి కూడా పగలలేదు ఇప్పటిదాకా మనం చూడలేదే. మరి అప్పుడు ఎప్పుడో పగిలి ఉంటాయి, ఇప్పుడు పగలటం లేదే. అప్పుడు మనకేమనిపిస్తుంది? చెప్పేవాళ్ళు చెప్తుంటారు, వినేవాళ్ళు వింటుంటారు అంటారు. కానీ అది కాదు. అది సశాస్త్రీయంగా, సైంటిఫికల్గా, ప్రాక్టికల్గా కూడా అది రుజువు చేయొచ్చు. మీకు ఎవరికి వాళ్ళు రుజువు చేసుకోవడానికి, మీకు మీరే రుజువు చేసుకోవడానికి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఒక చోటుకి వెళ్ళాం. అక్కడ దాదాపు 20 మందో 30 మందో 50 మందో ఉన్నారు. నేను యాక్సిడెంటల్గా యాదృచ్ఛికంగా అక్కడికి వచ్చాను. మిమ్మల్ని నేను చూశాను, మీరు అటు తిరిగి ఉన్నారు. నేను మిమ్మల్ని గమనించా, వెనక నుంచి గుర్తించాను. నాగరాజు గారు ఇక్కడికి వచ్చారు అని చెప్పి మిమ్మల్ని ఇలాగే చూస్తున్నాను, నా వైపు చూస్తే బాగుండు అని. ఎందుకని? ఆ 50 మంది దగ్గర నుంచి దాటుకుంటూ పోవాలంటే 2 మార్గాలు ఉన్నాయి నాకు. నాగరాజు గారు అని పెద్ద కేక పెట్టాలి. మనకు జనరల్గా ఈ సమాజంలో కేకలు బొబ్బలు పెట్టుకోవటం అనేది కుదరదు. కాబట్టి ఏం చేస్తాను? నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఇట్లాగా చూస్తూ ఉంటే మీరు సడన్గా వెనక్కి తిరిగి ఇట్లా చూస్తారు. ఇది మీ అందరికీ అనుభవంలోకి వస్తుంది, మీకు కూడా వచ్చి ఉంటుంది. అది ఎట్లాగంటే, మన ఎవరన్నా తదేకంగా చూస్తుంటే ఆ చూపులు మనకు గుచ్చుకుంటాయి అంటారు, వీపుకు గుచ్చుకుంటాయి అంటారు. మనకు గుచ్చుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనం తిరిగి ఆటోమేటిక్గా తిరిగి చూస్తాం. మరి ఇక్కడ నేను మిమ్మల్ని పిలవలేదు కదా, అంటే శబ్దం లేదు మీకు నాకు మధ్య. నేనేదో ఒక కేక పెట్టో ఏదో పెట్టో మిమ్మల్ని పిలవలా. మరి మీరు నా వైపు ఎలా చూడగలిగారు? నేను చూసిన చూపుకి మీరు రియాక్ట్ అయ్యారు. అంటే చూపుకి శక్తి ఉంటేనేగా మీరు రియాక్ట్ అవుతుంది, లేకపోతే ఎవరు కదా. అంటే అది ప్రూవెనే కదా. అప్పుడు చూపుకి శక్తి ఉన్నట్టే కదా, అది ఒప్పుకోవాల్సిందే కదా. ఇది ఒకటి. ఇది అందరికీ అనుభవంలోకి వచ్చింది కాబట్టి అందరికీ అర్థమవుతుంది. రెండోది, నాగరాజు గారు అక్కడేముందండి, సెల్ ఫోన్ ఉంది. అవును. అట్లాగే పక్కన ఒక కెమెరా స్టాండ్, టేబుల్ ఉన్నాయి. ఇవన్నీ మీరు దాన్ని కాసేపు అట్లా చూశారు. ఇట్లా చూసిన తర్వాత మీకు ఎందుకో అవి అక్కడ ఉండకూడదు, నచ్చలేదు, నాకు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, తీసేయాలి అని మీకు అనిపించింది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే మన శ్రీనాథ్ చెప్పి తీసేయమని చెప్తాను. నా దృష్టి కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది కదా, ఆ నెగిటివ్ వైపు తాకుతుంది. ఎందుకని? మీకు అక్కడ ఉండటం నచ్చలేదు. మీకు నచ్చనప్పుడు ఏం జరిగింది? ఆటోమేటిక్గా అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. చేసి తీయించేశాను అంతే. అంటే మనం వ్యతిరేక దృష్టితో చూశారు మీరు వాటిని. అవును. ఇక్కడ ఉండటం నాకు నచ్చలేదు, ఇది నాకు కుదరదు అని చూశారు. చూసినప్పుడు ఆటోమేటిక్గా అది ఏ కారణం చేత, ఏ వ్యక్తి అయినా తీయనండి, లేదా మీరు ఎవరినన్నా పిలిపించి తీయించేస్తారు. తీయించేసినప్పుడు ఆటోమేటిక్గా అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నచ్చలేదు, ఒక టేబుల్ ఇంకా నచ్చలేదు, ఏం చేస్తారు? తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయమంటారు. అంటే దాని పరిస్థితి ఏంటి? అప్పటిదాకా ఉపయోగపడినటువంటి వస్తువు కాలగర్భంలో కలిసిపోయింది. అంటే మీరు దాన్ని వ్యతిరేక దృష్టితో చూసినప్పుడు దాని ప్రభావం ఆ వస్తువు మీద కూడా పడింది. చివరికి వస్తువు మీదే పడ్డప్పుడు మనిషి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? అట్లాగే వ్యాపార సంస్థల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? చిన్నపిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? అంటే మనిషి వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో ఎప్పుడైతే ఒక విషయాన్ని, ఒక ఆబ్జెక్ట్ని, ఒక ఆబ్జెక్ట్ని కావచ్చు, సబ్జెక్ట్ని కావచ్చు చూస్తాడో అది నశిస్తుంది, లేదా దెబ్బతింటుంది, లేదా స్థానభ్రంశం అవుతుంది, లేదా కనుమరుగవుతుంది. ఇదే నరదృష్టి. ఇది మనం అన్ని చోట్ల గమనిస్తుంటాం. ఫస్ట్ 3 రకాల ఉదాహరణలు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే,
మన ఇంట్లో చంటి బిడ్డలు ఉంటూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు సరే ఎవరికైనా ముద్దే గనక బంధువులు వస్తారు చూడటానికి. వాళ్ళు అలా చూసి కాసేపు పిల్లని చూసి ఆశీర్వదించడానికి వస్తారో ఆలోచించి వస్తారో మనకు తెలియదు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనతో వస్తారు. దురదృష్టవశాత్తు నెగిటివ్ మైండ్తో ఒక వ్యక్తి వచ్చి ఆ పిల్లవాడిని చూశాడు అనుకోండి, చూసి ఆ పిల్లవాడిని చూసి అతను బయటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు పోరుబెట్టి ఏడుస్తూనే ఉంటాడు రాత్రిలో, అవును. నిద్రపోడు. అప్పుడు ఏం చేస్తారు మన వాళ్ళు పెద్దవాళ్ళు, అమ్మ ఏం చెప్తారంటే పిల్లవాడి చుట్టూతా కళ్ళ ఉప్పు తీసుకొని క్లాక్ వైజ్గా 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్గా 3 సార్లు తిప్పి ఆ ఉప్పుని దూరంగా నీటిలో కలిపేసి అవతల వేసేయమ్మ, అప్పుడు దృష్టి దోషం పోతుందంటారు. ఎట్లా పోతుంది? ఇక్కడ ప్రకృతిలో ఇందాక దృష్టికి ఎంత శక్తి ఉందో మనం చూసుకున్నాం కదా, అట్లాగే ఆ దోషం పోవటానికి కూడా శక్తివంతమైనటువంటి పదార్థాలు ప్రకృతిలో ఉన్నాయి. వాటిల్లో కళ్ళ ఉప్పు ఒకటి, కొబ్బరికాయ అంటే నారికేళం, గుమ్మడికాయ, పటిక, ఎండుమిరపకాయలు, కొంతమంది కోడిగుడ్డు కూడా వాడుతూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా జీవఫలాలు అంటే జీవంతో ఉంటాయి. ఇక్కడ పుట్టి కూడా కదలంది గుడ్డు, అది జన్మిస్తుంది కానీ కదలదు, అంటే దాంట్లో జీవం ఉంది. గుమ్మడికాయ జీవఫలం. వీటన్నింటిలోనూ కాస్మిక్ ఎనర్జీ, గుమ్మడికాయ, కొబ్బరికాయ, కళ్ళ ఉప్పు, వీటిలో నిమ్మకాయ, వీటిల్లో కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి చాలా విస్తారంగా ఉంటుంది. ఏ దోసకాయలోనూ టమాటాలోనూ ఉండదు, వీటిల్లో విస్తృతంగా ఉంటుంది. కనుక వీటిని ఉపయోగించి ఆ దృష్టి తీయటం అనేటువంటిది చేస్తారు. అక్కడున్న సివియారిటీని బట్టి వీటిని వాడటం అనేటువంటిది జరుగుతుంది. వాడే విధానం కూడా మారుతుంది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు చిన్నపిల్లలకు వచ్చేటికి ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఎవరైతే సమ్ ఎక్స్పర్సన్ వచ్చి ఆ పిల్లవాడిని చూశాడో ఆ పిల్లవాడి చుట్టూతో నెగిటివ్ ఆరా ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఈ ఉప్పుతో ఇలా తీసినప్పుడు ఆ నెగిటివ్ ఆరా బ్రేక్ అవుతుంది. ఆస్ట్రాలజికల్ రెమెడీ ఇది. అది ఆస్ట్రాలజికల్ రెమెడీ అని వేదిక్ అంటే మన సనాతన ధర్మరీత్యా చెప్పినటువంటిది. ఆ పిల్లవాడి చుట్టూ ఒక నల్లటి కాంతిపుంజం అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయినప్పుడు ఆ పిల్లవాడు హాయిగా పిల్లాడి ఆరా చుట్టూ నెగిటివ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చూశాడు కదా. మాట వైబ్రేషన్, చూపు వైబ్రేషన్ ఏ విధంగా ఉంటుందనే దానికి ఎగ్జాంపుల్ అయితే చెప్పారు. నిజంగానే ఆ వైబ్రేషన్ చుట్టూ మనకు తాకుతాయి కాబట్టి ఇన్స్టెంట్ రియాక్షన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు మీరు మాట్లాడి నాకు ఇది చెప్తున్నారు అని అంటే నాకు వినిపిస్తుంది అని అంటే ఆ వైబ్రేషన్స్, ఆ సౌండ్ వైబ్రేషన్స్ ఇక్కడ దాకా తాకుతున్నాయి కాబట్టి నేను కూర్చుని సంభాషించుకోగలుగుతున్నాను. అవును. ఇక అదే పెద్దవాళ్ళ విషయానికి వచ్చింది అనుకోండి, వాళ్ళకి కొన్ని లక్షణాలు వస్తాయి. ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు, చక్కగా సక్సెస్, మీరే ఉన్నారు, చక్కగా సక్సెస్ అయ్యారు, మంచి స్థితికి చేరారు. దుష్టాలోచనతో ఒక వ్యక్తి మన ఇంట్లోకో మన జీవితంలోకో ప్రవేశించాడు అనుకుందాం. అతను నెగిటివ్గా చూస్తాడు. నాగరాజు గారు బాగా సక్సెస్ అయ్యాడు, ఇతని కెరీర్ బాగుంది, సంథింగ్ ఏదో అనుకున్నాడు అనుకోండి, మీకు కొన్ని లక్షణాలు స్టార్ట్ అవుతాయి. ఎట్లాంటివి అంటే బాడీ అంతా పెయిన్స్ వస్తాయి, జ్వరం ఉండదు. ఒళ్ళు నొప్పులు ఎప్పుడు వస్తాయి? జ్వరం వస్తే వస్తాయి, కానీ జ్వరం ఉండదు, బాడీ పెయిన్స్ వస్తాయి. అట్లాగే తీవ్రంగా హెడేక్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, అనీజీగా ఉంటుంది, రెస్ట్లెస్ అవుతారు, ప్రశాంతంగా నిద్ర పట్టదు, ఏదో తెలియని గాబరాగా ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ వచ్చినటువంటి వ్యక్తి యొక్క చెడ్డ దృష్టి సోకితే ఈ లక్షణాలన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు మనం దాన్ని వదిలించుకోవాలి. వదిలించుకోకపోతే ఏమవుతుందంటే తరచుగా అనారోగ్యాలు ఏర్పడుతుంటాయి. అంటే ఏదో ఒక డిసీజ్ వస్తుంది, కారణం ఉండదు. డాక్టర్ దగ్గర ఆ సీజన్లే అంటాడు, లేదంటే ఏదో వైరల్లే అంటాడు, ఏదో చెప్తుంటాడు. ఇది ఇట్లాంటివి ఏర్పడుతుంటాయి. ఇలాంటప్పుడు కూడా ఇలా ఉప్పుతో కానీ అట్లాగే ఎండు మిరపకాయలతో కానీ దృష్టి తీసేసుకుని అవతల పడేయించుకోగలిగితే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన మీద నుంచి కూడా వెళ్ళిపోతుంది. దాంట్లో భాగంగానే చాలా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఎడంకాలికి నల్లటి దారాన్ని కట్టుకుంటారు. ఎవరు ఎటువంటి వ్యక్తులు, 10 మందిలో ఒక సినిమా యాక్టర్ ఉన్నాడండి, ఏం చేస్తారు, ఇంటికి వచ్చేటప్పటికి దిష్టి తీసి గుమ్మడికాయ అవతల కొట్టము, లేదంటే ఒక పళ్ళెంలో సున్నము అట్లాగే పసుపు కలిపేస్తే ఎర్రటి నీళ్ళు అవుతాయి, లేదా కుంకుమ కలిపి కానీ ఏం చేస్తారు, దిష్టి తీసేసి ఆ ఎర్రటి నీళ్ళని దూరంగా పోసేస్తారు. ఇది ప్రతిరోజు చేస్తారు సినిమా స్టార్స్, చాలామంది వాళ్ళ కుటుంబంలో చేస్తారు. ఎందుకని సినిమా స్టార్స్ని చాలామంది చూస్తారు. చాలామంది చూసేటప్పుడు ఎవరేంటో ఎలా చెప్తాము,
కాబట్టి అలా దృష్టి దోషం నుంచి తప్పించుకోవడానికి అనేక రకాలుగా మార్గాలు ఉంటాయి. ఇక మూడోది వ్యాపార స్థలంలో దృష్టి దోషం. ఒక షాప్కి వెళ్తాం, చాలామంది జనం కిటకిటలాడుతూ ఉంటారు. ఆ పక్కనే ఇంకో షాప్ ఉంటుంది, వీడి ఐటమే వాడు పెడతాడు. వీడిది కిరాణా మర్చెంట్స్ అయితే వాడిది కిరాణా మర్చెంట్స్, వీడిది సిల్వర్ గోల్డ్ షాప్ అయితే వాడిది సిల్వర్ గోల్డ్ షాపే. కానీ ఈ షాప్కి మాత్రం విపరీతంగా వస్తారు, ఆ షాప్కి రారు. అలాంటి సందర్భంలో ఆ రాని వ్యక్తి కానీ లేదా ఇతనికి శత్రువైన వాడు కానీ ఇతని షాప్లోకి అడుగుపెట్టి విపరీతంగా బిజినెస్ నడుస్తుందని చెప్పి చూశాడంటే కథం, ఆ రోజుతో వ్యాపారం పడిపోతుంది. తెలియకుండా కొంతమందికి అయితే ఐటీ రేట్స్ అవుతాయి పెద్ద షాపులు అయితే, కొంతమందికి అయితే అప్పటిదాకా బాగా పనిచేస్తున్నటువంటి సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. ఇక ఒకటని చెప్పలేము, ఈ నెగిటివ్ ఎనర్జీ పవర్ ఎలా ఉంటుందంటే ఆ వచ్చి చూసిన వాడి కెపాసిటీని బట్టి ఉంటుంది. వాడి సంకల్పం, నెగిటివ్ సంకల్పం విపరీతంగా ఉంటే వాడు చూసిన చూపుకి, ఇక్కడ సపోజ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పెట్టుకున్నాడు అనుకోండి, సిస్టమ్స్ ఫెయిల్ అవుతాయి, రిపేర్లు వచ్చేస్తాయి. అట్లా ఏది పడితే అది జరిగిపోతుంది. అక్కడ జరిగిపోయినప్పుడు తీవ్రమైనటువంటి నష్టాలు వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతిరోజు వ్యాపార సంస్థలు నిర్వహించే వాళ్ళు ఎవరైనా సరే కొంతమంది చేస్తూ ఉంటారు. ఏంటంటే ముఖ్యంగా శనాదివారాల్లో లేదా శుక్రవారం కానీ శనివారం కానీ షాప్ కట్టేసేటప్పుడు ఒక హారతి వెలిగించి తిప్పేసి అక్కడ పెట్టేసేసి ఒక నిమ్మకాయ ఆ షాప్ చుట్టూతో దిగదుడిచి పగలగొట్టేసి షాప్ కట్టేసి వెళ్ళిపోతుంటారు. అట్లాగే కౌంటర్ దగ్గర ఒక గ్లాసులో కళ్ళ ఉప్పు వేసి కొంత పసుపు వేసి జీవఫలాలని చెప్పుకున్నాం ఇందాక, ఆ నిమ్మకాయ ఒకటేసి అక్కడ ఎదురుగా పెట్టుకుంటారు. ఇట్లాంటి అనేక పరిహారాలతో దుకాణాల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఆపచ్చు. ఇక ఇంటి విషయానికి వద్దాం. ఇంటి విషయానికి వస్తే మనం చక్కగా ఇల్లు కట్టుకుంటాం, ప్రశాంతంగా ఉండడానికి కట్టుకుంటాం. కట్టుకుని చక్కగా దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుని ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటాం. మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరో వస్తారు, మన ఇల్లు చూస్తారు, సోఫా సెట్ చాలా బాగుంది, టీవీ బ్రహ్మాండంగా ఉంది, పెద్ద టీవీ 55 ఇంచెస్ లేదంటే ఏదో పెద్ద వస్తున్నాయి ఈరోజు, అవి బాగున్నాయి. ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, మంచి కలర్ కాంబినేషన్స్ బాగుంది, ఎవరికి వాళ్ళకి సపరేట్ రూమ్స్ ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఇంత భవనంలో ఉందరా ఇల్లు అని చెప్పి అని వెళ్తారు. మనమేమనుకుంటాం, అది పొగడితే ఉబ్బిపోతాం, పొంగిపోతాం, నా ఇల్లు కాబట్టి మెచ్చుకున్నాడు అందరూ అని చాలా సంతోషపడిపోతాం. కానీ వాడు పొగిడేది అందరూ అలా ఉంటారు. వాళ్ళలో కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే వీడికి ఏంటి ఇంత భాగ్యం ఉంది అని ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఏం జరుగుతుంది, ఆ రోజు నుంచి మనకు ఆర్థిక కష్టాలు మొదలు, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ స్టార్టెడ్. రెండోది ఏమవుతుంది, ఇంట్లో తరచుగా అనారోగ్యాలు వస్తుంటాయి. పిల్లలకు పెద్దలకు ఏదో ఒక రకంగా అడ్డం పడుతుంటారు, కారణం ఉండదు. ఒకళ్ళు మంచం మించి లేవగా ఇంకోళ్ళు పడుతుంటారు. ఇదొక ప్రాబ్లం కనపడుతుంది ఇంట్లో. తర్వాత బాగా దృష్టి దోషం విపరీతంగా ఉంటే పెంపుడు జంతువులు సిక్ అవుతాయి. సిక్ అవడంతో పాటు కొన్ని చోట్ల విపరీతమైన చోట మాత్రం చనిపోతాయి. అది ఇంకా డేంజర్ అనమాట. సిక్ అవుతుంటాయి. అట్లాగే మనకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, అతను వచ్చి పొగిడి వెళ్ళాడు కదా, అప్పటి నుంచి మనకి గాబరాగా ఆందోళనగా ఉంటుంది, ఏంటో అర్థం కాదు. ఇంటికి వెళ్తే టెన్షను, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని ఉంటుంది. ఇట్లాంటి లక్షణాలన్నీ కనపడుతుంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ గుమ్మడికాయ ఒకటి తీసుకుని చక్కగా దానిపైన చెక్కేసేసి హోల్లాగా చేసి దాంట్లో నీళ్లు అట్లాగే దాంట్లో సున్నము పసుపు వేస్తే ఎర్ర నీళ్ళు అవుతాయి. అది తీసుకుని ఆ గుమ్మడికాయ ఈ ఇంటి ముందు నుంచుని క్లాక్ వైజ్గా 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్గా 3 సార్లు తిప్పేసి పక్కన దూరంగా ఎవరు తొక్కని చోట పగలగొట్టేయాలి. ఇది అందరూ చేస్తారు. రెండవది మంచి పవర్ఫుల్ విధానం ఒకటి చెప్తాను. చక్కగా సముద్రపు నీటిని తెచ్చుకోండి. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు నీటిని తెచ్చుకోండి. అట్లాగే స్వచ్ఛమైన గోమూత్రాన్ని గోశాలకు వెళ్ళి తెచ్చుకోండి. ఆ సముద్రపు నీటిని చక్కగా వడపోసేసి ఈ గోమూత్రాన్ని కూడా వడపోసి ఇవి రెండు కలిపి ఇల్లంతా కనుక, ఇల్లు తుడుస్తాం కదా, తుడిచేటప్పుడు స్ప్రే చేస్తే ఇంట్లో ఉన్నటువంటి ఈ దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా సమూలంగా వెళ్ళిపోతాయి. ఇదొక మంచి ప్రక్రియ. ఇంకొక ప్రక్రియ ఏంటంటే, దృష్టి దోషం పోవటానికి ఇప్పుడు మనకి హాల్ ఉంటుంది. హాల్లో
మనకు అందరికి రాగానే ఒక చోట చూపు ఆటోమేటిక్గా ఫోకస్ అవుతుంది. మన ఇంట్లోకి ఎంటర్ అయ్యామనుకోండి, రైట్ సైడ్లో కరెక్ట్గా చూస్తాం. ఆ చూసే చోట ఏం చేస్తామంటే ఒక గాజు బౌల్ తీసుకుని దాంట్లో కిందంతా కళ్ళ ఉప్పు వేసి పైన పచ్చకర్పూరం వేసి అక్కడ ఉంచండి. ఎవరైనా వచ్చినా ఫస్ట్ దానిపై చూస్తారు. అంటే వాడి నెగిటివ్ ఎనర్జీ, వాడి కళ్ళకున్న నెగిటివ్ అంతా అక్కడ ఆగిపోతుంది. అంటే వాడికి అసలు ముందు వాడికి మనం మేలు చేసిన వాళ్ళం మొత్తం ఆగిపోయిందంటే ఇక వాడి దృష్టి ఇక చెడుగా ఇంకో చోట పడే అవకాశం ఉండదు. ఒకవేళ ఏదైనా పడ్డా అది రిసీవ్ చేసేసుకుంటాం. ఇది వారానికి ఒకసారి మార్చుకున్నారనుకోండి, ఇక దృష్టి దోషాలు, ఈ భూత బాధలు ఇవేమీ లేకుండా ఇల్లంతా చక్కగా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇట్లాంటి పరిహారాలు చేసుకుని ఈ దృష్టి దోషం అంటే నరుడు యొక్క దృష్టి దోషం నుంచి తప్పించుకోవచ్చు. ఎస్, చాలా బాగుందండి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మన సమస్యలు పరిష్కారం కావు. కానప్పుడు మాత్రం వ్యక్తిగత జాతకం కానీ వాస్తు కానీ చూపించుకుని తగిన పరిహారాలు చేసుకుంటే తప్పకుండా వాటి నుంచి బయటపడగలుగుతారు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసమూర్తి గారు. స్వస్తి. చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఈ పూజలు వాటికి సంబంధించింది కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. మీ దగ్గర అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ లగ్నం రోజు ఏం చేస్తే బాగుంటుంది, దానితో పాటు వివాహాది తేదీలకు సంబంధించింది కానివ్వండి, ఏదున్నా సరే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి, అవైలబిలిటీ ఉంటారా? ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర రీత్యా మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి, మన మహర్షులు, మన పూర్వీకులు చెప్పినటువంటి సంపద రీత్యా ప్రతి సమస్యకి పరిష్కారం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆ పరిష్కారం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ముందు జ్యోతిష్ శాస్త్ర రీత్యా జాతక రీత్యా తెలుసుకోవాలి. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకుంటే దాన్ని పరిష్కరించడం తేలిక అవుతుంది. దీనికోసం మీరు ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఏ సమస్యకైనా సరే కొంత పరిష్కారం తెలుసుకోవటం, దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం అనేది చేయొచ్చు. అయితే దీంట్లో భాగంగానే ఎక్కువ మంది అడిగిన రీత్యా ఈ శ్రావణ మాసంలో చివరి శుక్రవారం 15వ తారీఖు వస్తుంది. దానికి బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సుమారుగా ఉదయం 4 గంటల నుంచి 6 గంటల లోపు ఈ వైభవలక్ష్మి వ్రతం అనుకోండి, పూజ అనుకోండి చేసేటువంటి విధానాన్ని, అలాగే ఆ సమయంలో ఏ రకమైనటువంటి ఎఫర్మేషన్స్ అంటే మన సంకల్పాలు తీసుకోవాలి అనేటువంటి విధానాన్ని అన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్పటం జరుగుతుంది. ఎవరైనా సరే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రావణ శుక్రవారం లాస్ట్ డే అంటే లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు పూజ అయితే మీరు కండక్ట్ చేస్తున్నారు. ఎవరైనా సరే అందులో పాల్గొనవచ్చు, లైవ్లో పాల్గొనవచ్చు. ఆ రోజు చెప్పబోయేటువంటిది ఏంటి, కొన్ని మంత్రతంత్రాలు ఇస్తాం. అంటే కొన్ని మంత్రాలు ఇలా చేసుకోవాలని చెప్తాం దాంట్లో. అట్లాగే ఒక సంకల్పం కోసం అంటే సంకల్ప సిద్ధి అంటారు దాన్ని, ఏం చెయ్యాలి ఆ సమయంలో అనేటువంటిది కూడా డీటెయిల్డ్గా ఆ రోజు చెప్పి పూజ చేయించడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని చూసి మిగిలినటువంటి 5 వారాలు కావచ్చు, 21 వారాలు కావచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ, వాళ్ళ అవసరం కొద్దీ వాళ్ళు చేసుకునే విధంగా తెలియజెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. కింద ఉన్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో అన్ని వివరాలు తెలుసుకుని ఎన్రోల్ చేసుకుని చేసుకోవచ్చు. వైభవలక్ష్మి పూజ, వైభవలక్ష్మి వ్రతం అంటారు. వ్రతం అది ఎలా చేసుకోవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో జరుగుతుంది. అది చేసుకుంటూ అక్కడ మనం పూజ చేసుకోవడం, వ్రతం చేసుకోవడం ఒక ఎత్తు నాగరాజు గారు. దానికి మనం తీసుకోవాల్సిన సంకల్పం అంటే సంకల్ప సిద్ధి. ఒక సంకల్పం అంటే ఏంటి, ఒక కోరిక. ఆ కోరిక నెరవేరాలంటే అది ధర్మబద్ధంగా ఉండాలి. ఆ ధర్మబద్ధమైన కోరికని నెరవేర్చుకోవడానికి ఎలా ఎఫర్మేషన్స్ చేయాలి అంటే ఎలా సంకల్పం తీసుకోవాలనేటువంటిది కూడా చెప్తాం ఆ రోజున. ఏ విషయాలు పాటిస్తే లక్ష్మీదేవి ఉంటుంది, ఏ రకమైన తప్పులు చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి చెంచల అని పేరు. ఆమె తొందరగా వెళ్ళిపోవడానికి చూస్తుంటుంది. వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అనేక అంశాలు చెప్తూ ఆ రోజున పూజా విధానాన్ని, వ్రత విధానాన్ని, సమస్య ఏదైనా సరే అలవాటు చేస్తాం. ఆ రోజు సమస్య ఏదైనా మీరు దానికి పరిష్కారం ఆ రోజు సంకల్పం రీత్యా చేసుకోవచ్చు. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడే చేసుకోవచ్చు. తప్పకుండా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసమూర్తి గారు. స్వస్తి. చూసారు కదండి వీడియో. సో వైభవలక్ష్మి పూజ సెప్టెంబర్ 15th జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.